దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభువుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం వందనాలు. మండల కాలంలో 4వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి అంశం దార్శనికము, పాఠములు, కీర్తన గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం మొదలు 7వ వచనం వరకు లేఖన భాగం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం మొదలు 34 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తూ ఉన్నాము. దార్శనికము అనగా చూపు. సులభంగా మనకు అర్థం కావాలంటే మనకు కలిగి ఉండాల్సినటువంటి కంటి చూపు, విజన్ అనే మాట మనం చూస్తూ ఉంటే, మనము కంటి చూపు లేని వారిని, గుడ్డి వారిని మనం గమనం చేస్తూ ఉంటే వారికి అంధకారం తప్ప మరేది కనబడదు. అంటే సామాన్యంగా చాలా చిన్న చిన్న పనులుగా రోజువారీ పనులు మనము ఏవైతే చేసుకుంటామో అవి కూడా వారికి బహు కష్టంగా ఉండేటువంటి స్థితులుగా ఉంటాయి. ఏదైనా విషయాలు ఒకవేళ మనం ఆలోచన చేస్తూ ఉంటే, మనం ఒక చోటకి వెళ్ళాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, ఏ సంగతులు మనము నెరవేర్చాలన్నా కూడా చూపు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని అది సంతరించుకుని తద్వారా మనం ఏ కార్యాలైనా చేయగలుగుతాం. ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉంటే యెషయా గ్రంథంలో ఇక్కడ లేఖన భాగాలు ధృవీకరిస్తున్నటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే దావీదు కుమారుడు రానున్నవాడుగా ఉన్నారో ఆయన ఏ పని చేస్తాడో చెప్పడానికి ఒక ప్రవచన వాక్కు అనేది యెషయా ద్వారా ముందుగా చెప్పబడింది. ఈ మాటలు నజరేతు మహాప్రణాళికలో సహితం ఆ మాటలు చదివినటువంటి స్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటే మత్తయి సువార్తలో ఈ మాటలను గమనం చేస్తూ ఉంటే ఒక ఇరువురి గ్రుడ్డివారు త్రోవ ప్రక్కన ఉండినటువంటి స్థితి గురించి మాట్లాడబడుతూ, యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేమునకు వెళుతున్న వేళ యెరికో పట్టణానికి సమీపించిన సందర్భాన ఈ సంగతి జరుగుతున్నటువంటి విధానం గురించినటువంటి స్థితులు ఇక్కడ ప్రబోధింపబడుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉంటాం. 20వ అధ్యాయం 29వ వచనం నుండి 34 వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగంలో, అదే మార్కు సువార్తలోను లూకా సువార్తలో కూడా ఈ మాటలు మనకు అగుపడటాన్ని మనం చూస్తాము. 29వ వచనం మత్తయి సువార్తలో మనం గమనం చేస్తూ ఉంటే 20వ అధ్యాయం 29వ వచనం, వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహు జనసమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కను కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు మార్గంలో వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆ ఇరువురు కలిసి కేకలు వేస్తున్నటువంటి విధానంగా ఉన్నటువంటి స్థితితో వారు ఏమని కేకలు వేస్తున్నారంటే, దావీదు కుమారుడా మమ్మలను కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నారు. అయితే మార్కు సువార్త ఈ విషయాన్ని అభివర్ణిస్తూ తాను వ్రాసినటువంటి తీరును చూస్తూ ఉంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి 52 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ఈ మాటలు చూస్తాము. ఇక్కడ ఒకరి వివరణ అక్కడ ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. గుడ్డివారిలో ఒకరు ఎవరు అని చెప్పడానికి తన గూర్చినటువంటి పరిచయం, తన గూర్చిన వివరము అనేది ఇక్కడ లభ్యం అవటాన్ని మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 46వ వచనం మనం చూస్తూ ఉంటే, ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసును అని వారు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఆ ఇరువురిలో మొదట కేకలు వేయటం మొదలుపెట్టింది ఎవరు అంటే అది బర్తిమయి అనేటువంటి వివరణ మార్కు ఇస్తూ ఉన్నాడు. అంటే ఈ వ్యక్తిని మార్కు ఎరిగినవాడుగా, తరువాత కాలంలో ఈ సువార్త వ్రాయటానికి అధ్యయనం చేసిన వాడుగా మార్కు ఈ సత్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనం చేయాల్సినటువంటి స్థితి ఏమిటి అంటే, అతడు తీమయి కుమారుడు, తన పేరు బర్తిమయి. ఇక్కడ ఈ వివరణ ఆలోచన చేస్తున్నప్పుడు ఇతడు యూదుడు అనేటువంటి విషయం కూడా మనకు అర్థం కావాలి. అంటే దేవుని వాక్యాన్ని తాను వినే విధానంలో, దేవుని గురించినటువంటి విషయం తెలిసినవాడుగా ఉన్న విధానంలో దావీదు కుమారుడు రానున్నాడు. ఆ కుమారుడు ఎవరంటే ఆయన మనుష్య కుమారుడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన వచ్చి మనలను విడిపిస్తాడు అనేటువంటి సత్యం తాను ఎరిగినవాడు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఏ మాటలైతే మనము చదివినటువంటి లేఖన భాగంగా ఉన్నటువంటి గుడ్డి వారికి చూపు ఎలాగన ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నారో, నలిగిన వారిని విడిపించేవాడుగా ఉన్నాడు, ఆ రానున్న దావీదు కుమారుని ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా ఈ కార్యాలు జరగవు అని చెప్పి సంపూర్తిగా ఎరిగిన విధానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నందువల్ల తాను యేసు అని తెలిసిన వెంటనే ఆ త్రోవ ప్రక్క నుండి యేసుతో కూడా ఉన్నటువంటి జనసమూహం సందోహం అంతా వెళుతూ ఉన్నప్పుడు, ఏంటి ఈ వడి, ఏంటి ఎంతమంది వెళుతున్న విధానం, ఎవరు ఇక్కడ నుండి వెళుతూ ఉన్నారు, మమ్మల్ని దాటి వెళుతున్న వారు ఎవరు అని వారు కనుక్కుంటే అక్కడ
వారికి వినబడింది ఏంటి అంటే, ఈ త్రోవను వెళుతున్నది యేసు అని చెప్పినప్పుడు వారు ఏమని పిలుస్తున్నారంటే, యేసు దావీదు కుమారుడా అని పిలుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనుష్య కుమారుడు ఆయనే అనేటువంటి విధానంతో వారి నమ్మికను ప్రకటన చేయటానికి భర్తమై మొదట ఆ కేక వేస్తూ తాను పిలిచిన తర్వాత మరొక గుడ్డివాడు సహితం కూడా తనను వెంబడిస్తూ ఆ మాటను అంగీకరిస్తూ, అవును ఖచ్చితంగా ప్రభువారు చేస్తున్న విషయాలు మేము వింటూ ఉన్నాం, ఎన్నో సంగతులు, ఎన్నో విధానాలు, ఆయన పరిచర్య మొదలు ఆయన చేసిన గొప్ప కార్యాలు అనేవి మాకు అప్పుడప్పుడు వినబడుతున్నటువంటి స్థితిలో ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉంటే, మనము కంటి చూపు ఉన్న వాళ్ళకి అన్ని పనులు ఉంటాయి, గుడ్డి వారికి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. వారికి ఉన్న పనులు ఏమిటి అంటే, వారికి ఇంకా చెప్పాలంటే వారికి కళ్ళు పనిచేయవు కనుక వారు మరింత ఎక్కువ సెన్స్తో వారు వినికిడి మీద ఎంతో ఆధారపడతారు. అంతమంది వెళుతున్నటువంటి విధానం వారికి ఎలా తెలిసిందంటే, వారి వినికిడితో ఆ చప్పుడును గమనిస్తూ ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక సందోహం వెళుతుంది అనే స్థితి వారికి తెలుస్తూ ఉంది. అంతేకాదు ఆ వినికిడి ఎలా పనిచేస్తుంది ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, గుడ్డివారు ఏదైనా దారి గుండా వెళుతూ ఉన్నప్పుడు బహు జాగ్రత్తతో వారి చెవులకు పని చెప్తారు. ఎందుకోసమంటే ప్రమాదం వాటెళ్లకుండా ఉండాలన్నా, ఏ స్థితులు ఎటు నుండి అది వెళ్ళాలన్నా చూపు పనిచేయదు కనుక వారి వినికిడి మరింత ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా గమనించుకునే విధానం చేత వారు వ్యవహరించే ఫోకస్ ఎక్కువ వారికి ఉంటుంది. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, వీరు అనేక విధానాలలో అనేక సంగతులు వినినప్పుడు ఆ వినిన దానిని వారు చూచినట్టుగా నమ్ముతూ ఉన్నారు, వారు చూడగలుగుతూ ఉన్నారు. ఈరోజు లోకంలో అనేకమైన విషయాలు మనం చూస్తూ మనం ఏం చేస్తామంటే, విన్న సంగతులు నమ్మలేం చూస్తే తప్ప. ఎందుకు? మనకు కంటి చూపు ఉంది కనుక. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ విశ్వాస స్థితి గురించినటువంటి తీరుతో వారు ఏం చేస్తున్నారంటే, ఇన్ని కార్యాలు చేయగలిగింది ఖచ్చితంగా దేవుడైతేనే, దావీదు కుమారుడైతేనే ఈ కార్యాలు చేయగలని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే ప్రభువును పిలుస్తున్నారు. మార్కు సువార్తలను, మత్తయి సువార్తలను, అలాగే లూకా సువార్తలను, ఈ పాఠం 3 సువార్త లేఖన భాగంలో, సమతుక్పద సువార్తలు 3 లేఖన భాగాల్లో కూడా ఈ పాఠం లభ్యమవుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నుండి 43 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో కూడా ఈ మాటలు కనబడతాయి. ఆయన దావీదు కుమారుడు అనేటువంటి రూఢి చెప్పటానికి, అంటే రానున్నటువంటి మనుష్య కుమారుడు మరెవరో కాదు, దావీదు ఎవరిని ప్రభువని పిలిచాడో ఆ ప్రభువు మరెవరో కాదు, అది యేసుక్రీస్తు ప్రభువారే. ఇక్కడ మరొక ఆలోచన మనం చేయాల్సిన సత్యం ఏమిటి అంటే, యేసు మమ్మల్ని కరుణించు అని చెప్పి వీరు బెగ్గలుగా కేకలు వేస్తున్నారు, ఊరుకున్నడి అని పక్కనున్న వారు చెప్తున్నారు. అంటే వెంబడించే వారిల్లో కూడా ఒకవేళ అది నమ్మకంగా ఉన్నా అంటే ఒకంత లేనట్టుగానే, దావీదు కుమారుడు అని పిలిచే ఆ పిలుపు వల్ల తరువాత సమస్య వస్తుంది, తరువాత ఇబ్బంది వస్తుంది. వారు వెంబడిస్తున్న స్థితుల్లో వారు ఎన్నో కార్యాలు చూస్తున్నారు, కానీ నిజంగా ఆయన దావీదు కుమారుడేనా అనే ఆలోచన వెంబడిస్తున్న వారిలో కూడా ఒక సంశయంగా ఉన్న వీరిలో మాత్రం నమ్మకం ఉంది. ఏమనంటే అది ఖచ్చితంగా ఆయన దావీదు కుమారుడే. ఆయన ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు కరుణించమని గుడ్డివారు కేకలు వేస్తున్నారు. పిలవటం పిలవకపోవటం ఎవరిష్టం అంటే యేసు ఇష్టం, ఆయన ఇష్టం. ఆయన కృప చూపటం కృప చూపకపోవటం ఆయన ఇష్టంగా ఉన్నటువంటి విధానంలో ఇప్పుడు వారిని పిలిస్తే ప్రజలందరి మధ్య ఖచ్చితంగా వారు అడిగేది ఏంటి? వారు అప్పటికే కేకలు వేస్తున్నారు, బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఏమనంటే మమ్మల్ని కరుణించు, మమ్మల్ని దాటిపోవద్దని చెప్పి కేకలు వేస్తున్నారు. వారికి ఉన్నటువంటి ఆశ ఏంటో ఆ సంగతులు దేవునికి తెలియదా అంటే దేవునికి తెలుసు. ఆయన పిలిచే విధానంలో కూడా వారు కోరుకునేది ఏమిటి అంటే, వారిని పిలిచాడు, ఆ పిలిచే సందర్భంతోనే అక్కడ ఏం చేశాడంటే, లేచి భర్తమై ఏం చేస్తున్నాడంటే తన గుడ్డ విసిరివేసి, అంటే ఇక నాకు దీనితో అవసరం లే, ప్రభువు నన్ను పిలిచాడు, ఖచ్చితంగా నా ఆశ నెరవేరుతుంది, ప్రభువు నన్ను పిలిచాడు, నేను ఖచ్చితంగా చూపు పొందుకోగలుగుతాను, నేను ఏదైతే కోరుకుంటూ నేను ఆయనని అడుగుతూ ఉన్నానో అది ఖచ్చితంగా నేను పొందుకోగలుగుతాననే విశ్వాసం తనలో ఉంది. ఈరోజు మనము గుడ్డివారిని ఎక్కడ చూస్తాం? ఎందుకు ఇతడు విడవబడినటువంటి స్థితిలోనికి అంటే, ఇదిగో తన తండ్రి తేమై ఖచ్చితంగా ఈ భర్తమై పుట్టిన కారణం కూడా తాను గుడ్డివాడిగా పుట్టడానికి తన తండ్రి తన కుటుంబస్తులు చేసిన పాపం కారణమనేటువంటి విధానంతో స్థితి ఉన్నందువల్ల ఇతడు కూడా ఏమయ్యాడంటే సామాజికంగా తాను వెలివేయబడినటువంటి పరిస్థితిలోనికి, యెరూషలేములో జీవించే పరిస్థితిలో తాను లేడు. తాను ఎక్కడున్నాడంటే యెరికోలో ఉన్నాడు. ఇంకా తాను ఏం చేస్తున్నాడంటే భిక్షాటన చేస్తున్నాడు. అంటే ఆధారం లేని స్థితిలోనికి తన యొక్క పేదరికం, తానున్నటువంటి స్థితి,
అన్క్లీన్ అనేటువంటి విధానంతో, ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను పరిశుద్ధుడిగా లేడు అనేటువంటి విధానంతో అందరూ కూడా ఒక చులకన భావంతో తనను చూసిన స్థితి నుండి తాను ఏం చేస్తున్నాడంటే భిక్షాటన చేసుకుని తాను బ్రతుకు వెళ్ళబుచ్చేటువంటి స్థితిలో తాను ఉన్నాడు. కానీ తాను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దావీదు కుమారుడు అని పిలిచిన ఆ పిలుపుతోనే దానిని ఖచ్చితంగా నమ్మాడు. వినిన మాటలను పట్టుకున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట దేవుని మాట అయితే నీలో ఎలాంటి స్థితి వస్తుందంటే నీవు ఆశ్చర్యకరమైనటువంటి దీవెనలు పొందుకుంటూ ఆయనను చూడగలుగుతావు. తాను ఏం చేస్తున్నాడంటే తాను ఖచ్చితంగా చూస్తున్నాడు. తాను అంధత్వంలో ఉన్న చీకటిని చూస్తూ ఉన్నా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కంటి చూపు విలువ మనకు ఎప్పుడు తెలుసా? మనం ఖచ్చితంగా చూస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఏ ప్రమాదంతోనైనా ఏ అస్వస్థతోనైనా నీకు చూపు పోతే అప్పుడు నీ స్థితి అర్థమవుతుంది. అప్పుడు నీకు దాని విలువ అర్థమవుతూ ఉంటుంది. ఎలాంటి స్థితి అంటే ఇక వేరే సంగతులు కాదు. నేనేం చేశాను, నాకెందుకు ఈ కర్మ, నాకెందుకు ఇలాంటి పరిస్థితి అని ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో విధానాలు వస్తాయి, ఎన్నో సంగతులు గుర్తుకు వస్తాయి. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, ఇతడు ఎలాగ అంటే ఆ చూపు ఎలా చూస్తున్నాడంటే తాను ఈ లోకాన్ని చూడటం లేదు, కానీ తాను నమ్మిన దానిని ఖచ్చితంగా చూస్తున్నాడు. ఆయన ఎవరూ కాదు, ఖచ్చితంగా ఆయన దావీదు కుమారుడే. ఆయన చేసిన గొప్ప కార్యాలు మాకు వినబడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం గురించి కూడా తనకు తెలుసు. దేవుని ఖచ్చితంగా రానున్న కాలంలో రానున్న దావీదు కుమారుడు ఖచ్చితంగా గ్రుడ్డి వారికి చూపు ప్రసాదిస్తాడని, నలిగిన వారిని విడిపిస్తాడని, అనేకులకు ఆయన చేసే గొప్ప కార్యాలు ఎలా ఉంటాయో అది వాక్యానుసారంగా కూడా తనకు తెలిసిన స్థితి ఉంది. అందును బట్టే తాను ఏం చేస్తున్నాడంటే తాను అవునా కాదా అనే సంశయం లేకుండా తాను ప్రకటిస్తున్నాడు. ఊరకుండుము అని అంటే మరింత బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఈరోజు మన బ్రతుకుల్లో దేవుని ప్రకటించే స్థితులను చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థం కావాల్సిన సత్యాలు అవే. యెషయా ఖచ్చితంగా ముందు చెప్పిన విధానం ఏదైతే ప్రవచనాత్మకంగా ఉందో దానికి ఆయన చూపును ప్రసాదించగలిగినటువంటి యేసును ఆయన చూచేటువంటి విధానంలో భర్తమై ఉన్నందున తాను ఖచ్చితంగా చూపు పొందుకున్నాడు. ఈరోజు మన జీవితంలో మనము ఎలాంటి విధానంలో అంటే లోకాన్ని చూస్తూ మనకు ఎలాంటి అంధత్వాలు కావాలంటే ఈరోజు ఖచ్చితంగా లోకంలో దర్పం వైపు చూసే చూపు లేదు, లోకంలో గొప్పతనం వైపు చూసేటువంటి చూపు, లోకంలో అహంభావాన్ని కలిగించే విధానంలో చూసే పాపపు చూపులన్నిటి నుండి కూడా మనం ఏం చేయాలంటే మనము వాటి పట్ల అంధత్వాన్ని కలిగినటువంటి తీరుతో మనం లేకపోతే మనము ఆత్మీయ స్థితిలో చూపు పొందిన వారంగా మనం ఉండబోం. ఈరోజు ఈ గుడ్డివాడు ఎలా చూపు పొందుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు చాలా కార్యాలు చేశాడు చూపు విషయంలో. ఇది ఎలా అంటే ఇంకా యెరూషలేమునకు ఆయన పస్కా విందును ఆయన ఆచరించడానికి ఆయన ప్రాణం త్యాగం చేయటానికి వెళ్ళే సమయంలో ఈ కార్యం చేయటం ద్వారా ఆయనే దావీదు కుమారుడు అనే రూఢి వెళ్ళక ముందే దాన్ని ఖచ్చితంగా అవును అని చెప్పేటువంటి సంగతులు ఆయన చేసి ఆయన యెరూషలేమునకు వెళ్ళాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ చూపు ప్రసాదించడం చిన్న సంగతి కాదు. దావీదు కుమారుడు అని పిలవటం కూడా చిన్న సంగతి కాదు. దావీదు కుమారుడు అని పిలిచినటువంటి ఆ పిలుపును ఆయన అవును అన్నట్టుగానే వారికి కరికరాన్ని చూపి కరుణ చూపించి మీరు ఖచ్చితంగా వారు ఏం చేశారంటే వారు ఖచ్చితంగా చూపు పొంది ప్రభును వెంబడిస్తున్న వారుగా వారు ఉన్నటువంటి స్థితి ఉంది. ఈరోజు మన బ్రతుకుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవన స్థితుల్లో మన యొక్క బ్రతుకుల్లో మనము దేవుని వైపు మన దృష్టిని కేంద్రీకృతం చేసి మన బ్రతుకును దిద్దుకునే చూపు మనం పొంది ఉన్నామా? లేదు దేవునిగా చూడగలిగేటువంటి స్థితిలో మన కళ్ళు పనిచేస్తున్నాయా? లేదు, మనము వేరువేరు విధానంలోనే పాపంలో మనం ఉండిపోతూ మన బ్రతుకులను మనము ఎలాగనైతే వ్యర్థపరుచుకుంటున్న స్థితిలోనే ఇంకా మనం కొనసాగుతూ ఉంటే మనల్ని మార్చుకుని మన చూపు సరిదిద్దుకోవటం, మనము అంధత్వాన్ని వీడి మనము దేవుని వారముగా జీవించడానికి తగిన ప్రయత్నం చేయటం అది చాలా అవసరమైనటువంటి సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యోహాను సువార్తలో కూడా గమనం చేస్తూ ఉంటే పుట్టి బుద్ధిరిగిన తర్వాత ఎలా అంటే పుట్టి గుడ్డివాడు చూపు నొందుట అది జరిగి ఉండలేదు, దానికోసం సభ కూడింది, అక్కడ ఆ చూపు పొందిన వ్యక్తికి విచారణ జరిగింది. తరువాత ప్రభువు గుర్చినటువంటి సాక్ష్యాన్ని తాను నమ్మిన దాన్ని పట్టుకుని వెలివేయబడటానికి కూడా ఇష్టపడి ప్రభుని వెంబడించినటువంటి విధానం ఆ అంధుడు చేశాడు. ఇవన్నీ ఎలా అంటే దావీదు కుమారుడుగా మనుష్య కుమారుడిగా ఆయనే ప్రభువుగా ఉన్నటువంటి స్థితిని
రూఢి చేసే కార్యాలని మనము గమనం చేయాలి. 43వ కీర్తనలో మనం చూస్తూ ఉంటే, నీవు నాకు దుర్గమైన దేవుడు, నన్ను త్రోసివేస్తువేమి, నేను శత్రుబాధ దుఃఖాక్రాంతుడినై సంచరింపనేలా, నీ వెలుగు నీ సత్యమును బయలుదేరచేయము, అవి నాకు త్రోవ చొప్పును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకును నన్ను తోడుకుని వచ్చిన. ఇదిగో నాకు కలిగిన ఈ కష్టం, నాకు కలిగిన ఇబ్బంది ఇదంతా ఎందుకోసము అని అంటే, నాకు దుర్గమైన దేవుడుగా నీవు ఉన్నావు, నీవు నన్నెందుకు దూరం చేస్తూ ఉన్నావు అని అడుగుతూ, అక్కడ మరలా నీవు నాకు చూపించే వెలుగు అనేది నన్ను ఎక్కడికి నడిపించాలంటే, నన్ను నీ చెంతకు నడిపించాలి, నీ త్రోవలో నన్ను నిలవబెట్టాలి అనే మాటలు ఇక్కడ ప్రకటితం అవుతున్నాయి. మన బ్రతుకుల్లో మనము చూడగలుగుతున్నామంటే, ఆ చూసే చూపు ఎక్కడికి మనల్ని నడిపించాలంటే దేవుని చెంతకే, మంచిలోకే మనల్ని నడిపించాలి. లేదు మనం ఏమవుతామంటే త్రోవ తప్పి అంధత్వంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మనం ఏమవుతామంటే, మనము చీకటిని ఆశ్రయించినటువంటి వారంలో, చీకటి క్రియల్లో, చీకటి జీవితంతో మనము చూడలేక ఉన్నటువంటి తీరులోనికి సత్యాన్ని మనము చూడలేక ఉంటాము. లేదు మనము చూడగలిగే స్థితి మనకుంటే సత్యాన్ని చూద్దాం, నిజాన్ని తెలుసుకుందాం, ప్రభుని అంగీకరించినటువంటి జీవితాన్ని కలిగి ఉండి మంచిలో జీవించడానికి, మంచిని పంచడానికి తగిన ప్రయత్నం మనము చేయటానికి మనము చూపు కలిగి దార్శనికతంతో, అంటే ముందు చూపు కలిగినటువంటి విధానంతో, ముందు విషయాలు చూడగలిగే స్థితితో మనం ముందుకు కొనసాగడానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.